సార్ మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఐపిస్ చాలా మంది కట్టారు. సో ఎస్ఐపిస్ లో ఈ ఎంప్లాయీస్ పర్టికులర్లీ ఎవరైతే సాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్నారో 5,000 10,000 వాళ్ళు ఎస్ఐపిస్ పెడతారు. సో ఈ ఎస్ఐపిస్ ఇప్పుడు ఆపేద్దాము లేదా విత్డ్రా అయిపోదాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? సో సింపుల్ అండి. ఎస్ఐపిస్ అనేదే ఒక కాన్సెప్ట్ ఏంటంటే రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది. సో బేసికలీ మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తారు. డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ యూనిట్స్ వస్తాయి. అదే డిఫరెన్స్ మీరు ఒకేసారి పెట్టడం కన్నా ఎస్ఐపికి అదొకటే డిఫరెన్స్. సో మన లాస్ట్ 10-15 ఏళ్ళలో చూస్తే 10% 15% కరెక్షన్ అనేది ఈజీగా ఒక 20-30 టైమ్స్ అయి ఉంటుంది. ట్రేడింగ్కి మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపికి మీరు గెస్ చేయలేరు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ సమ్ కైండ్ ఆఫ్ ప్లానింగ్. ఎస్ఐపి ఎందుకు చేస్తాం? ఇప్పుడు రిటైర్మెంట్ కను లేకపోతే మీ పిల్లల ఎడ్యుకేషన్ అను. సో 2-3 months కరెక్షన్, 4 months కరెక్షన్ వెరీ కామన్. అడ్వైజ్ ఏంటంటే యూ షుడ్ జస్ట్ ఇంకా నన్ను అడిగితే ఆ పడుతున్న టైంలో ఇంకా మీరు కొంచెం పెంచాలి.